హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండ్ డే మొత్తం వర్షం పడుతూనే ఉందండి. అండ్ బాబుని ఇంట్లోనే ఉంచుకుంటూ అండ్ ఎలా మేనేజ్ చేశాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. అసలు బాగా వర్షాలు పడుతున్నాయండి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అత్యంత అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, పిల్లలతోటి కానీ మీరైనా కానీ పెద్దలు. సో బాగా డెంగ్యూ అండ్ వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి కదా. సో అందరూ జాగ్రత్తగా ఉండండి అండ్ పిల్లలతోటి జాగ్రత్త మరీ ముఖ్యంగా అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ ఇంకా మిల్క్ తాగిన తర్వాత చూడండి, ముందు రోజు ఒక ప్యాకేజ్ అనేది వచ్చిందండి, అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అండ్ యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ ఒక 1 వీక్ అలాగా అయిపోయాయండి కొన్ని ఐటమ్స్. సో బాబు ఇంకా డైలీ స్కూల్కి మమ్మీ డ్రై ఫ్రూట్స్ అని అడుగుతున్నాడు. మా బాబు ముందు రోజే అడుగుతాడండి, నేను నైట్ నిద్రపోయేటప్పుడు రేపు స్నాక్స్ ఏం పెట్టను అలాగ అడుగుతుంటే ఇంక క్యూట్గా చెప్తూ ఉంటాడు, జామకాయ, డ్రై ఫ్రూట్స్, ఎగ్గు అలా చెప్తూ ఉంటాడు. సో నేను డైలీ అడుగుతుంటే మమ్మీ డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి అనేసి ఇంకా అల్లరి చేస్తూ ఉన్నాడు క్యూట్గా. సో అందుకనేసి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి, వచ్చాయి. సో ఇంకా నెక్స్ట్ డే నేను ఆ రోజు కుదరక ఓపెన్ చేయలేదు, జస్ట్ కొంచెం పైన అలా కట్ చేసి చూశాను అంతే. బట్ ఇంకా మా బాబు చూడండి, నేను కిచెన్లో ఉంటే ఇంక తీసుకొచ్చేసి చూస్తూ ఉన్నాడు, 1 by 1 ఓపెన్ చేసుకుంటూ మమ్మీ ఇంకా అయిపోయాయి 3నే ఉన్నాయి అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇంకా పంప్కిన్ సీడ్స్, కిస్మిస్లు అండి. అండ్ యాక్చువల్గా రావే డైరెక్ట్గా తింటున్నాడండి. అండ్ ప్రీవియస్లీ కొంచెం సాల్ట్ తోటి ఫ్రై చేసిన రోస్టెడ్ తీసుకున్నామండి, అప్పుడు ఇంకా బాగా తిన్నాడు. సో ఈసారి సాల్ట్ లేకుండా ట్రై చేయాలనేసి జస్ట్ రా పంప్కిన్ సీడ్స్ ఇవి తీసుకున్నాము. సో ఇప్పుడు కూడా తింటున్నాడు, నో ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలు ఎవరైనా ఇలా తినకపోతే కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి, రోస్టెడ్ చేస్తే ఇంకా బాగా హ్యాపీగా తింటారు పిల్లలు. సో వీలైనంత వరకు సాల్ట్ అనేది తగ్గియండి పిల్లలకి. ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంకా స్నాక్స్ బాక్స్ పెట్టమని అడుగుతున్నాడు స్కూల్కి. యాక్చువల్గా ఇంకా నవ్వుకుంటూ ఉన్నాడు, అప్పుడే ఓపెన్ చేసి ఇంక బ్రష్ కూడా చేయలేదు, టేస్ట్ చేస్తున్నాడు. మమ్మీ బాగున్నాయని అలా చెప్తున్నాడు, సూపర్గా ఉన్నాయనేసి చెప్తున్నాడు. అండ్ ఇంకా స్కూల్కి నాకు ఇది కావాలనేసి అడుగుతున్నాడు. బట్ యాక్చువల్గా స్కూల్ లేదండి, వర్షం పడుతుంది కదా. సో ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంక నేను తీసుకువెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా 1 by 1 ఓపెన్ చేసి తింటూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా బ్రష్ చేసిన తర్వాత ఇంకా జస్సుకు నేను టిఫిన్ తినిపిస్తున్నాను అండి. ఈరోజు వచ్చేసరికి దోశ అండి. యాక్చువల్గా ఈ దోశ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి, ఏమేమి మేము యూజ్ చేసి దోశకి వేస్తున్నాం అనేసి. ఇది వచ్చేసరికి చాలా మంచిదండి అండ్ హెల్దీ అండి. 1కి 2 దోశలు తిన్నా కానీ నో ప్రాబ్లం, అంత మంచి దోశలు అండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసరికి మేము రైస్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తున్నాము రీసెంట్గా. అయితే ప్రీవియస్లీ అయితే నార్మల్గా అందరూ చేసేటట్టే చేసేవాళ్ళం, బట్ ఈ మధ్య మాత్రం ఇంకా దాంతోపాటు అన్నీ వేస్తున్నామండి, లైక్ రాజ్మా అండ్ చెన్నా, ఇంకా పెసర్లు, అవి కొన్ని వేసేసి రైస్ క్వాంటిటీ అనేది తక్కువ చేసేసి ఇంకా దోశలు అలా చేస్తుంటే చాలా బాగుంటున్నాయి అండ్ టేస్టీ కూడా బాగుంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎన్నేం తినొచ్చండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం రైస్ క్వాంటిటీ అనేది తక్కువ వేస్తున్నాం కదా. సో 1కి 2 తిన్నా కానీ నో ప్రాబ్లం అండి, అంత మంచి దోశలు అవి, హెల్దీ దోశలు, అన్ని ప్రోటీన్స్ కదా. సో నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా ఇంకా వర్షం పడుతూనే ఉందండి, అస్సలు ఆగలేదండి, అంతలా పడుతుంది వర్షము. సో ఈరోజు సాంబార్ చేద్దామనేసి ఇంకా సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నామండి. జస్సుకు సాంబార్ అంటే ఇష్టం అండి, ఎందుకంటే దాంట్లో ఎక్కువ క్యారెట్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తాం మేము, అందుకనేసి జస్సుకు చాలా ఇష్టం క్యారెట్ అలా ఎక్కువ వేసి చేస్తే. అందుకనేసి సాంబార్ క్వాంటిటీ కంటే మా దాంట్లో కాయగూరల పీసులే ఎక్కువ ఉంటాయి, అన్నీ ఎక్కువ వేస్తాము. ఎందుకంటే జస్సు ఎక్కువ క్యారెట్లు అనేవి ఉడికినాయి కదా, సో బాగా ఇష్టంగా తింటాడు, అందుకనేసి 2-3 క్యారెట్స్ అలా వేస్తాము. ఇంకా తర్వాత జస్సు తినిపించానండి, అయిపోయింది. ఇంకా చూడండి తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాడు. సో వాళ్ళ తాతయ్యకి డైలీ జస్సు అనే మెడిసిన్ ఇస్తూ ఉంటాడు, ఇది వేసుకో అది వేసుకో అని చాలా క్యూట్గా చెప్తూ ఉంటాడు. బాగా అల్లరి చేశాడండి డైలీ. అంటే స్కూల్కి వెళ్తాడు, ఇంకా వర్షం పడుతుంది కదా, సో స్కూల్కి వెళ్ళలేదు, ఇంకా అలాగా బెడ్ మీద పడుకొనేసి ఇంకా ఆడుతూ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత గ్రేప్స్ ఇద్దామనేసి కొంచెం సేపటి దాకా గుర్తొచ్చిందండి, 2 days బ్యాక్ తీసుకున్నాను. సో బట్ ఆ రోజు మాత్రం తీసుకునేటప్పుడు ఒక 3-4 తిన్నాడు అక్కడే తీసుకునేటప్పుడే, ఇంకా బట్ తర్వాత తినలేదు. నేను తింటున్నాడు కదా అనేసి ఇంకా 1/2 kg తీసుకున్నాను. సో ఎలా సేల్ చేయాలా, బాబుకి ఎలా తినిపించాలనేసి నేను థింక్ చేస్తుంటే ఇంకా బౌల్లో కడిగిస్తే తినలేదండి. సో ఇంకెలాగా అవి తీయకుండా అలా డైరెక్ట్గా ఇచ్చాను. సో ఆడుకుంటూ ఇలాగా ఇంకా తిన్నాడు.
సో నేను నెక్స్ట్ డే కూడా ఇంక ఇలాగే ఇచ్చాను, తింటున్నాడు ఎంజాయ్ చేస్తూ. అండ్ పిల్లలకు మాత్రం మీరు చాక్లెట్స్, బిస్కెట్స్ అలాంటివి ఎక్కువ యూజ్ చేయకండి. అండ్ ఎక్కువ ఫ్రూట్సే, మ్యాక్సిమం అయినంత వరకు ఫ్రూట్సే పెట్టడానికి ట్రై చేయండి. సో అప్పుడు హెల్తీగా ఉంటారు. బయట వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఇంకా అందుట్లో మనం ఇప్పుడు చాక్లెట్స్, బిస్కెట్స్ పెడితే పిల్లలకి కోల్డ్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అండి. అండ్ వైరల్ ఫీవర్స్ కూడా కదా, సో అందుకనేసి మంచి ఫుడ్ పెట్టండి. ఇంట్లో ఒక్కరికి బాగోలేకపోయినా కానీ చాలా కష్టం అండి, ఇంకా తలకిందులుగా ఉంటుందండి. అండ్ ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా అసలు చేతులు కూడా ఆడవండి, ఏ పని చేసుకోవడానికి మనకు ముందుకు కూడా రాలేమండి, అంత డల్ అయిపోతాము ఇంకా. సో అందుకనేసి అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లలతో మాత్రం. సో మెయిన్ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే పిల్లల్ని జాగ్రత్త పరచొచ్చండి. మంచి హెల్దీ ఫుడ్, ఇంకా కొంచెం వేడి నీళ్ళు మాత్రం తాపండి. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ చల్లదనం కదా, సో అందుకనేసి కాచి చల్లార్చిన నీళ్ళు తాపడం స్టార్ట్ చేయండి పిల్లలకి. సో దానివలన చాలా వరకు మనము కోల్డ్ అలాంటివి మాత్రం దూరంగా ఉండొచ్చు. సో అందుకనేసి చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి వర్షం పడుతూనే ఉందండి నాన్ స్టాప్. ఇంకా మా బాబు మాత్రం బయటికి వెళ్దాం మమ్మీ, బయటికి వెళ్దాం అనేసి అలా అడుగుతున్నాడు. ఇంకా లేదనేసి మేము పక్కన కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసాము. ఇంకా తను పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా నేను తను ఇంక ఇలా అష్టాచెమ్మాలు ఆడుకుంటూ ఉన్నామండి. అండ్ మీ ఊరు సైడ్ ఏం ఆట అంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా ఎంతసేపు ఉన్నా కానీ టైం అనేది అవ్వటం లేదండి ఎందుకో కానీ ఈరోజు మాత్రం. సో జస్సు మాత్రం 11:30కి అలాగే తినిపించాను నేను ఫుడ్. ఇంకా ఏమైనా ఫ్రూట్ పెట్టాలన్నా కోల్డ్ చేస్తామన్నట్లు ఇంకా కొంచెం బత్తాయి పండు అలాంటివి ఇంకా పెట్టలేదండి అప్పటికి. ఇంకా డైరెక్ట్గా ఫుడ్ తినిపించాను. సో జస్సుకు సాంబార్ అంటే ఇష్టం కదా, సో అందుకనేసి సాంబార్ అన్నం పెట్టానండి. బాగా ఇష్టంగా తిన్నాడు. ఇంకా 12కి 11:30కి అలా తినిపించానండి. కొంచెంసేపు ఆడించాను. ఇంకా ఆడించిన తర్వాత ఇంక నిద్రపోతున్నాడండి. సో యాక్చువల్గా జస్సుకు మాత్రం నిద్రపోయేటప్పుడు నా చేయి తీసుకొని తల కింద పెట్టుకుంటాడండి. ఇఫ్ ఇన్ కేస్ నేను నో అన్నా కానీ ఒప్పుకోడు. ఇంక ఇలా రైమ్స్ అవి చెప్తూ ఉంటే పడుకుంటాడు. చూడండి వీడియోలో మీరు కూడా. సో పిల్లలకి ఇలా చేస్తే బాగుంటుంది. ఫిష్ స్టోరీ చెప్పుకుందామా? నీకు ఇష్టం కదా ఫిష్ స్టోరీ అంటే? మమ్మీ నీకు ఫిష్ స్టోరీ చెప్తుంది, ఓకేనా? చెప్పానా? అనగానే ఒక ఊర్లో ఉంటా ఒక రాజు ఉన్నాడంట. మా రాజుకు ఎంతమంది కొడుకులు? మా రాజుకి 7 అయితే వాళ్ళంటే ఏటకి వెళ్ళారండి. ఏటకి ఎందుకు వెళ్ళారమ్మా? ఎందుకు వెళ్ళారు? ఏం తీసుకురావడానికి వెళ్ళారు ఏటకి? వెళ్ళారు, సరేనా? ఫిష్ మా ఏటకెళ్ళి వాళ్ళు ఎన్ని చేపలు తీసుకొచ్చారు? వాళ్ళంటే ఎండ పెట్టారంట మా. అందులో ఒక చేప ఎండలేదు. ఎందుకు ఎండలేదు? ఎందుకు? గడ్డి అడ్డం వచ్చింది. అయితే గడ్డి దగ్గరికి గడ్డి ఎందుకు అడ్డం వచ్చినామంటే ఏం మేయలేదు గడ్డిని, ఆవు మేయలేదు. ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఎందుకు మేయలేదంటే ఏం చెప్తుంది ఆవు? అప్పుడు గడ్డి ఎండిపోయిందని చెప్తుంది. గడ్డి ఎండిపోయిందని చెప్తే అప్పుడు ఏం చెప్తుంది? ఇంకా గడ్డి దగ్గరికి వెళ్ళితే గడ్డి ఎందుకు ఎండిపోయామంటే నన్ను కోయలేదని చెప్తుందంట. ఎందుకు కోయలేదు అంటే అక్కడికి వెళ్ళి అడిగితే గడ్డి నేను ఎందుకు కోయలేదని ఆమె దగ్గరికి వెళ్ళామనుకో, ఆమె ఏం చెప్తుంది? నా పాప ఏడ్చింది అందుకని నేను కోయలేదు అని చెప్తుంది. అప్పుడు పాప దగ్గరికి వెళ్ళి పాప ఎందుకు ఏడ్చావని చెప్తే ఏం చెప్తుంది? చీమ కుట్టిందని చెప్తుంది. ఏం కుట్టింది? చీమ కుట్టింది. చీమ దగ్గరికి వెళ్ళి చీమ ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో ఏలు పెట్టిందని చెప్తుంది. ఇంకా తొందరగా నిద్రపోతాడండి అలాగా నా చేయి పెట్టి అలాగ మాటలు చెప్తూ ఉంటే. ఇంకా లేదంటే ఇంకా ఒక 1/2 అవర్ అలాగే చేస్తూ ఉంటాడు. ఇంకా నిద్రపోయాడండి. ఇంకా బాబుని నిద్రపోచ్చిన తర్వాత ఇంకా నేను కూడా తిన్నాను, లంచ్ చేశానండి. అండ్ ఈరోజు సాంబార్ అండి, ఇంకా పిక్కలు వేసుకుని తిన్నాను. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా బాబుతో నేను నిద్రపోయేసి లేచానండి. 3:30కి అలా లేచాము ఇద్దరము. ఇంకా తర్వాత బాబుకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము. సో ఇంక ఈరోజు స్వీట్ కార్న్ ఉడకబెట్టానండి. ఇంకా తర్వాత ఇంకా 5కి అలాగే స్నానం చేయించానండి, ఎందుకంటే కూల్గా ఉంటుంది కదా. సో అందుకనేసి ఎర్లీగా స్నానం చేయించాను. ఇంకా తర్వాత చూడండి స్వీట్ కార్న్ తిందులే అంటే ఇంకా లేదు, ఈరోజు పాపాయ కావాలనేసి పాపాయ కట్ చేయించాడండి. ఇంకా తర్వాత పాపాయ తిన్నాడు ఒక పీస్ అలాగా. సో ఇప్పుడు ఫీవర్ కదండి అందరికీ. సో ఎవరైనా ఫీవర్ వచ్చిన వాళ్ళైతే బొప్పాయి పండు అయితే తినండి, ఎందుకంటే రక్త కణాలు అనేవి పడిపోకుండా ముందుగా జాగ్రత్తగా ఉండొచ్చు మనము. సో బొప్పాయి పండు మాత్రం చాలా మంచిదండి. సో ఎవరు అవాయిడ్ చేయకండి, ఇది నచ్చదులే అలాగా. సో పిల్లల నుంచి పెద్దల వరకు తినవచ్చు, నో ప్రాబ్లం అండి. అండ్ బాగా ఎక్కువ మంచి పోషకాలు కూడా ఉంటాయండి. అండ్ మెయిన్ రక్త కణాలు మాత్రం పడిపోకుండా ఉంటుందండి ఫీవర్ వచ్చిన టైంలో తింటే మాత్రం. ఇంకా ఆ తర్వాత చూడండి స్వీట్ కార్న్, ఇంకా మళ్ళీ నేను స్వీట్ కార్న్ తింటుంటే మమ్మీ నాకు కావాలనేసి ఇంకా తీసుకొని తింటున్నాడు.
అండ్ లెమన్ ఇంకా కొంచెం సాల్ట్ అలాగా పెట్టుకొని తింటున్నాడు. అండ్ సూపర్గా ఉంది అన్న ఇంకా ఎక్స్ప్రెషన్స్ చెప్తూ ఉన్నాడు బాగుంది అనేసి. అండ్ స్వీట్ కార్న్ కూడా చాలా మంచిదండి ఉడకబెట్టింది, ఎందుకంటే దీంట్లో చాలా మంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయండి. అండ్ మెయిన్ దీంట్లో ఏంటంటే మనకి ఫైబర్ క్వాంటిటీ అండ్ పొటాషియం ఉంటుంది. ఇంకా వచ్చేసరికి ఇది గ్రేప్స్ అన్నది ఇది పదార్థం కదండి, సో దానివల్ల మంచిదండి. ఇంకా తర్వాత స్వీట్ కార్న్ తిన్న తర్వాత ఇలా అడుగుతుంటే చెప్తున్నాడు. ఇది ఇంకా తిన్న తర్వాత ఇలాగ అడుగుతుంటే బుక్ ఓపెన్ చేసి ఇంకా చెప్తూ ఉంటాడండి. అండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అండి మెయిన్ ఇష్యూకి, బట్ నేను కొంచెం టైమే అలాగా ఒక 10 minutes అలాగే చెప్తాను, తర్వాత తీసేస్తాను నేనే బుక్ ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.